హాయ్ అండి. తెలుగు వరల్డ్ 360కి స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు అగ్నిలో వెలిగిన ప్రమాణం. చలిచలిగా వీస్తున్న సాయంత్రపు గాలిలో పాతకోట గోడల మధ్య దీపాల వెలుగు అణువణువున తళుక్కుమంటోంది. ఆ వెలుగులోనే ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. ఆమె పేరు అన్విత, అతను ఆర్యన్. ఇద్దరి మధ్య మాటలు అవసరం లేకుండా చెప్పే ఒక నిశ్శబ్దం. అది ప్రేమ. కానీ ఆ ప్రేమకు అడ్డుగోడలున్నాయి. ఈ కథ ఆ గోడలను కూల్చిన వారి ప్రయాణం. నిశ్శబ్దపు ప్రమాణం. కోటగోడల మధ్య అన్విత నిలబడి ఉంది. దీపకాంతిలో ఆమె కళ్ళల్లో ప్రతిబింబించినది భయం కాదు, దృఢ నిశ్చయం. నువ్వు వెనక్కి తగ్గుతావా అని ఆమె అడిగింది. ఆర్యన్ చిరునవ్వుతో ప్రాణం ఉన్నంత వరకు కాదు అన్నాడు. వారిద్దరి మధ్య ఉన్నది ప్రేమ మాత్రమే కాదు, ఒక రహస్యం. ఆ కోటలో దాగి ఉన్న ఒక పురాతన వజ్రం, అగ్నిరత్నం. దాన్ని దక్కించుకుంటే రాజ్యం మారిపోతుంది. ఆ వజ్రాన్ని దుర్మార్గుడు వీరేంద్రుడు చేజిక్కించుకుంటే వేల మందికి ప్రాణహాని. ఆర్యన్ ఒక అన్వేషకుడు. పాత నక్షత్ర పటాలు చదివేవాడు. మరిచిపోయిన దారులను కనుగొనేవాడు. అన్విత ఒక రాజకుటుంబానికి చెందినప్పటికీ సత్యం కోసం పౌరుల మధ్య జీవించేది. వారిద్దరూ మొదట కలిసింది ఒక నౌక ప్రమాదంలో. అలల మధ్య మునిగిపోతున్న వారిని కాపాడుతూ ఒకరినొకరు కాపాడుకున్నారు. ఆ రోజు మొదలైంది బంధం. కాలాన్ని కూడా ఎదుర్కొంది. కానీ వారి ప్రేమకు శత్రువు వీరేంద్రుడు. అతను ఆ వజ్రం కోసం ఏమైనా చేస్తాడు. అతని గూఢచారులు నగరమంతా ఉన్నాయి. ఒకరోజు రాత్రి కోటలోని ప్రాత గ్రంథాలయంలో ఆర్యన్కు ఒక పురాతన పత్రం దొరికింది. అందులో ఒక గుర్తు, మంటల మధ్య దాగిన మార్గం. అగ్నిరత్నం చేరుకోవాలంటే 3 పరీక్షలు. 1 ధైర్యం, 2 నిబద్ధత, 3 త్యాగం. 3 పరీక్షలు అంటే మనం విడిపోవాల్సి వస్తే? అన్విత అడిగింది. మనిద్దరి మధ్య నమ్మకం ఉన్నంత వరకు ఏ పరీక్ష కూడా మనల్ని విడదీయలేదు అన్నాడు ఆర్యన్. మొదటి పరీక్ష అగ్నిగుహ. లోపలికి అడుగుపెట్టగానే ఉష్ణం ఊపిరిని ఆపేసింది. చుట్టూ మంటలు, కింద లావా ప్రవాహం. మార్గం ఒక్కటే, ఇద్దరూ ఒకరినొకరు పట్టుకొని నడవాలి. ఒక అడుగు తప్పితే అంతే. అన్విత కాలు జారింది. ఆర్యన్ వెంటనే ఆమె చేతిని పట్టుకున్నాడు. నన్ను వదలకండి. ఆమె కళ్ళల్లో నీరు వదలడం అనే మాటే మన కథలో లేదు అంటూ అతను ఆమెను పైకి లాగాడు. మొదటి పరీక్ష ముగిసింది. వారిద్దరి మధ్య నమ్మకం మరింత గాఢమైంది. రెండో పరీక్షకు చేరుకునేలోపే వీరేంద్రుడి మనుషులు దారి కట్టారు. చీకటి, నీడలు, కత్తుల మెరుపులు. ఆర్యన్ ఒక గోడ వెనుక నుంచి దూకి ఇద్దరిని కూల్చాడు. అన్విత దీపం వెలిగించి మరో మార్గం చూపింది. వారు తప్పించుకున్నారు. కానీ వీరేంద్రుడికి వారు ఎక్కడున్నారో తెలిసిపోయింది. ఇక రెండో పరీక్ష నిబద్ధత. రెండో గది మధ్యలో ఒక పీఠం, 2 తాళాలు, ఒకటి బంగారు, మరొకటి ఇనుము. పక్కనే శాసనం. బాహ్య విలువ కాదు, అంతర్మూల్యం ఎంచుకో. అన్విత బంగారు తాళం వైపు చూసింది. ఆర్యన్ ఇనుము తాళం వైపు. ఇద్దరు ఒకేసారి ఇనుము తాళాన్ని ఎత్తారు. ద్వారం తెరుచుకుంది. నిబద్ధత వెలుగుల కన్నా విలువైనది. విడిపోవాల్సిన క్షణం వచ్చేసింది. మూడో పరీక్ష. ముందు ఒక వంతెన, మధ్యలో పగిలిపోయిన భాగం, పక్కన శాసనం. ఒకరు ముందుకు వెళితే మరొకరు వెనక్కి ఉండాలి. అన్విత హృదయం గుబురుగా కొట్టింది. నువ్వు వెళ్ళు ఆమె అన్నది. కాదు, నువ్వే ఆర్యన్. వారిద్దరూ అర్థం చేసుకున్నారు. ఇది త్యాగ పరీక్ష.
అన్విత తన చేతిలో ఉన్న పాత నక్షత్రపటం ఆర్యన్ చేతిలో పెట్టింది. నువ్వు లేకుండా నేను జీవించలేను, కానీ ఈ రాజ్యం నీ ధైర్యంతోనే నిలబడుతుంది. ఆర్యన్ ఆమె కళ్ళల్లోకి చూసి, మనిద్దరం కలిస్తేనే ఈ రాజ్యం నిలబడుతుంది అన్నాడు. అంతలో నేల కంపించింది. వంతెన మరింత పగిలింది. త్యాగం. ఆర్యన్ ఆమెను ముందుకు తోశాడు. నన్ను క్షమించు అన్నాడు. వంతెన మిగిలిన భాగం ఆమెను మరోవైపుకు చేర్చింది. ఆర్యన్ మాత్రం వెనుకనే చిక్కుకున్నాడు. ఆర్యన్, అన్విత అని కేక పెట్టాడు. ఆ క్షణంలో ఆమెకు ఒక విషయం అర్థమైంది. త్యాగం అంటే విడిపోవడం కాదు, అవసరమైతే ప్రాణం పెట్టడం అని. చివరి ద్వారం. అన్విత ఒంటరిగా చివరి గదిలోకి ప్రవేశించింది. మధ్యలో అగ్నిరత్నం వెలుగుతోంది. కానీ వెంటనే వీరేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. నీ ప్రియుడు లేకుండా నువ్వేమీ చేయలేవు, అతను వ్యంగ్యంగా నవ్వాడు. అన్విత వజ్రాన్ని తాకగానే గది వెలుగుతో నిండిపోయింది. ఆమె ధైర్యంగా నిలబడి, ప్రేమ లేని శక్తి శాపమే అంది. వీరేంద్రుడు వజ్రాన్ని లాక్కోవడానికి ప్రయత్నించాడు. కానీ గది తలుపులు మూసుకున్నాయి. మంటలు చుట్టుముట్టాయి. అంతలో ఒక నీడ గోడపై పడింది. ఆర్యన్. అతను మరో మార్గం ద్వారా చేరుకున్నాడు. నిన్ను వదిలిపెట్టేవాడు నేనెవడిని అంటూ అతను వీరేంద్రుణ్ణి ఎదుర్కొన్నాడు. ఇద్దరి మధ్య పోరాటం. మంటల వెలుగులో కత్తుల మెరుపు. చివరకు వీరేంద్రుడు విడిపోయాడు. వజ్రం అన్విత చేతిలోనే ఉంది. వజ్రం కేవలం శక్తి కాదు, అది రక్షణ మంత్రం. దాన్ని దుర్వినియోగం చేస్తే రాజ్యం నాశనం. దాన్ని సరైన ఉద్దేశంతో వాడితే ప్రజలకు శాంతి. అన్విత, ఆర్యన్ ఒకరినొకరు చూసుకున్నారు. దీన్ని ఎవరికి ఇవ్వాలి? ఎవరూ కాదు, ప్రజలకే అందాలి, ప్రజలకే చెందాలి అన్నాడు ఆర్యన్. వారు వజ్రాన్ని పాతపీఠంలో ఉంచారు. మంత్రం చలనం చెందింది. గోడలపై శాసనాలు వెలిగాయి. రాజ్యం రక్షించబడింది. తరువాతి ఉదయం సముద్ర తీరంలో ఒక నౌక. ఆకాశం నారింజ రంగులో మెరిసింది. అన్విత, ఆర్యన్ కలిసి నిలబడి ఉన్నారు. ఇప్పుడు ఏమి అని అడిగింది. ఇప్పుడు మన కథను మనమే రాయాలి అని అతను నవ్వాడు. నౌక అలలపైకి సాగింది. వెనుకబడిన కోట, ముందున్న కొత్త ప్రపంచం. నౌకపై మృదువైన గాలిలో ఆర్యన్ ఆమె చేతిని పట్టుకొని అన్నాడు, మంటల్లో నడిచాం, నీడల్లో దాగాం, త్యాగం నేర్చుకున్నాం. ఇకపై ఏ అంధకారమైనా మన ప్రేమ ముందు ఓడిపోతుంది. అన్విత కళ్ళల్లో కన్నీళ్లు, పెదవులపై చిరునవ్వు. మన కథ ఎప్పటికీ ముగియదు. సూర్యుడు ఉదయించాడు. వారి ముందు అనంతమైన సముద్రం. వెనుక ఒక రాజ్యం రక్షించబడింది. మధ్యలో ఇద్దరి మధ్య ఒక అగ్ని ప్రమాణం, ఎప్పటికీ ఆరిపోని ప్రేమ. ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.